ఈ ప్రాంతం ప్రజల జీవితం ఎలా ఉండేది అనే విషయాన్ని ఈ తరం పూర్తిగా అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే మనం చూస్తున్న అభివృద్ధి వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉందో తెలుసుకుంటేనే తెలంగాణ ప్రయాణం ఎంత గొప్పదో అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంత చరిత్ర చాలా పురాతనమైనది. కాకతీయుల కాలం నుంచే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. వరంగల్ రాజధానిగా కాకతీయులు పరిపాలించిన కాలంలో వేలాది చెరువులు నిర్మించబడ్డాయి. వ్యవసాయానికి బలోపేతం చేసే విధంగా చెరువుల వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ రోజు కూడా తెలంగాణలో కనిపించే పాత చెరువులలో చాలా వాటి మూల్యం కాకతీయులే కాలం. వారు కేవలం రాజులు మాత్రమే కాదు, ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకున్న పాలకులు కూడా. నీటి విలువ ఏమిటో అర్థం చేసుకుని చెరువుల ద్వారా గ్రామాలకు జీవం పోశారు. తర్వాత తెలంగాణ ప్రాంత వివిధ రాజవంశాల పాలనలోకి వెళ్లి చివరికి హైదరాబాద్ నిజాం పాలనలోకి చేరింది. నిజాం కాలంలో హైదరాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది. ఉస్మానియా యూనివర్సిటీ, హైకోర్టు, ఆసుపత్రులు, రహదారులు వంటి అనేక నిర్మాణాలు ఆ కాలంలోనే ఏర్పడ్డాయి. కానీ నగరం అభివృద్ధి చెందినంతగా గ్రామాల అభివృద్ధి చెందలేదు. గ్రామీణ ప్రాంతాలలో పేదరికం, దొరల పాలన, అన్యాయం ఎక్కువగా ఉండేవి. రైతుల భూములు సాగు చేసిన లాభం మాత్రం